మనందరము చూసాము. ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద స్కూళ్ళను ఎంత డెవలప్ చేశారో మనమందరం చూసాము. ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళను, హాస్పిటల్స్ని ఎంత ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేశారో మన దేశమంతా కూడా చూశారు. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కూల్స్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ని కానీ చూసి ఓర్చుకోలేకపోతున్న మంత్రి నారా లోకేష్ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ నాడు నేడు కింద ఏదో అంత అవినీతి జరిగిపోయింది, దానిపైన మేము విచారణ జరిపించి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటూ ఇప్పుడు అసెంబ్లీలో వెల్లడించారు మంత్రి నారా లోకేష్. కానీ అక్కడ డెవలప్ చేసిన స్కూల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ నారా లోకేష్ కనిపించడం లేదు. మంత్రి మరి అంతగా కనిపించకపోతే వెళ్ళి ఒకసారి సందర్శిస్తే స్కూల్స్ని కానీ హాస్పిటల్స్ కానీ బాగుంటుందేమో అని ప్రజలు అంటున్నారు. మరి దీనిపైన నారా లోకేష్ స్పందించరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడమే రాజకీయంగా అనేది తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డెవలప్ చేశారనేది వీళ్ళ కంటికి కనిపించదన్నమాట. తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. అగ్రిమెంట్స్ ఏంటి, గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు, ఎందుకు పనులు సరిగా జరగలేదు, నాసరికైన పనులు జరిగినాయి అనేది పేపర్లో కూడా గతంలో వచ్చింది. దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం. రెండోది, సాంబశివరావు గారు చెప్పినట్లు ఫేజ్ 1లో కొన్ని భవనాలు కట్టారు, కానీ అది మూసేశారు, అంటే వాడట్లేదు. ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి. ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం. పవనంతో నేను చర్చిస్తాను. ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి, ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి, కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం.